సినిమాల్లో పెద్ద పెద్ద ఇళ్లను సైతం ఉతికి ఆరేసే మన పవన్ కళ్యాణ్ గారు యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలంటే గచ్చ 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 వణికిపోతున్నారు. ఎందుకో ఏటో కనుక్కుందాం. నమస్కారం సార్, చాలా రోజులు అయిపోయింది మీరు కనపడి. ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులకు తమ రేట్ చెప్తారు. విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తారు సార్? ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాడతాడు, ఏం బిగుతాడు చూస్తారని. ఓహో, అదే సంగతి. మరి వాళ్ళు అడిగే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పేయచ్చు కదా. వాళ్ళు లేవనెత్తే సందేహాలకి ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. మరి అలాంటప్పుడు ఆ యూనివర్సిటీకి తమరు ఎందుకు వెళ్ళినట్టు? పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టి మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. మీరు కూడా 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పుకుంటారు కదా. మీ ఫ్యాన్స్ మీకెందుకు సార్ భయం? యువత దగ్గర విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు. మరి ఏటి వాడతారు వాళ్ళ దగ్గర? మనసే వాడతాను. అవునులేండి, పోతే మీ తెలివితేటలు ఏ లెవెల్లో ఉన్నాయో విద్యార్థులు ఇట్టే కనిపెట్టేస్తారు కదా. మీ దగ్గర నటన చేస్తే కుదరదు. అది కూడా కరెక్టే. ఈ సోదంతో చెప్పకుండా డైరెక్ట్ గా పాయింట్ కి రాని అనే మేము అనేస్తారు. మేము అసలు యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఎందుకు అంతగా భయపడిపోతున్నారు మీరు? ఎందుకు యూనివర్సిటీస్ కి రానంటే ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు. మీరు ఏమన్నా చదువుకోవడానికి వెళ్తున్నారా? చీప్ గెస్ట్ కైనా కదా వెళ్తున్నారు. మేధస్సు తోటి పోటీ పడలేను నేను. మరి అన్ని తెలిసి కూడా ఎందుకు వెళ్ళారు? మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చాను. ఎలాగూ వెళ్ళారు కాబట్టి ఏదోటి మాట్లాడండి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలా పక్కన పడేయండి. అలా అనేసారేటండి బాబు. మీరు లేకపోతే ఏపీ రాజకీయాలు ఏటైపోవాలా, పేసలు ఏటైపోవాలా అసలు ఆలోచించారా?